జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివం. మీరు పెద్దవాళ్ళు ప్రొఫెసర్ ఉన్నారు, కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా క్లీన్ గా మాట్లాడండి. అవును, క్లీన్ గానే మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒక వీడియోలో మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒక వీడియోలో రావణుని కొడుకు మేఘనాథుడంట కాదు, బుదిగొండ శివప్రసాద్ కి ఏమీ తెలియదు అంటున్నారు మీరు. అవును, తెలీదు ఆయనకి. నేను ఛాలెంజ్ చేస్తాను, డిబేట్. నేను చెప్తున్నాను, రామాయణంలో ఆయన మేఘనాథుడు అని ఉంది. మేఘనాథుడు టైటిల్ అండి, టైటిల్ అండి, అది టైటిల్. టైటిల్ ని మీరు తీసుకొచ్చేసి నేమ్ అంటారేంటి? మీరు నేమ్ వేరు, టైటిల్ వేరు. ఇంద్రజిత్ అంటారు కదా మీరు. ఇంద్రజిత్ ఆయన పేరు. ఇంద్రజిత్ ఎప్పుడొచ్చింది పేరు? ఇంద్రజిత్ పుట్టుకతోనే ఇంద్రజిత్ అని పెట్టాడు ఆయన. లేదండి, ఎక్కడ చదివారండి మీరు? పెద్ద ప్రొఫెసర్ అంటే ఇంద్రుని గెలిచిన తర్వాత, ఇంద్రుని విజయం చేసిన తర్వాత ఇంద్రజిత్ అని బిరుదు వచ్చింది అతనికి. పుట్టుకతోనే ఎలా పెడతారండి అట్లా? ఇంద్రజిత్ అంటే ఇంద్రజిత్ అర్థం ఏం చెప్పండి? ఇంద్రజిత్ అంటే అర్థం ఏం చెప్పండి? ఆయన పేరేంటి చెప్పండి మీరు. ఇంద్రజిత్ అనే అర్థం ఏంటి చెప్పండి దాన్ని? మేఘనాథ్ అనేది మేఘనాథ్ అంటే మేఘాలలో యుద్ధం చేసేవాడని. ఎప్పుడు చేశాడు యుద్ధం? ఎప్పుడు చేసాడు? చిన్నప్పుడు వాళ్ళ నాయన ఆయన పుట్టుక గురించి నక్షత్రాలన్నీ పెట్టింటాడు. లక్ష్మణుతోనూ రాముడితోనూ యుద్ధం మేఘాల్లో ఉండి చేశాడు. చిన్నప్పుడేం కాదు. ఆయన పుట్టినప్పుడు మిథాలజీని మీరు తీసుకొచ్చి చూడండి. ఇంకోసారి మీరు రామాయణం చూడండి. ఇంద్రజిత్ అని ఎప్పుడొచ్చింది పేరు? ఈ ఫోన్ నాది కాదండి, ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. వాళ్ళు అడుగుతున్నారు. లేదు కొద్దిగా ఉండండి. మీరు చైనా చెప్పండి సార్, చెప్పండి. ఏం లేదండి, కైలా డానియల్ అనే వ్యక్తి. అవును, మీరు పెట్టారు కదా చేశారు యూట్యూబ్ లోంచి అని. మన గురుగారు చేసిన కౌంటర్ కి ఆయన కౌంటర్ పెట్టాడు. ఆ కౌంటర్ చూసి నేను, అది నీది తప్పు, ఇజ్రాయెల్ అనేది క్రైస్తవుల రాష్ట్రం కాదు, మరి రావణుడి కొడుకు మేఘనాథుడు మీరు చెప్పినట్లు ఇది ఎవరు ఇంద్రజిత్ కాదు. ఇంద్రజిత్ అంటే సెంటర్ వచ్చింది టైటిల్ అది అని కొద్దిగా క్లారిఫై చేశానండి. క్లారిఫై చేసిన తర్వాత మా ముదిగొండ సార్ని మీరు ఎలాంటి అసభ్యంగా మాట్లాడకుండా మంచిగా ఉండాలి, ఆయన పెద్ద మనిషి అని చెప్పాను. అందుకే ఆయన ఏం చేశాడండి, మనము మాట్లాడిన ఒక కొద్ది క్షణంలో తన రెండు వీడియోలు డిలీట్ చేశాడు. అదే వాళ్ళకి మోహన్ చల్లటం లేదు సార్, వాళ్ళకి రాదు సార్ తప్పులే, వాళ్ళకి సబ్జెక్ట్ ఉండవు, ఏ సబ్జెక్ట్ ఉండదు. తప్పుచ్చుకొని మా మతం మార్పిడి చేయడం అనేది వాళ్ళకి తెలిసింది. జ్ఞానము అన్నది లేదు కదా. జ్ఞానం లేకుండా అలా వీడియోలు చేస్తే ఎలా అని నేను అన్నాను. అంత పెద్ద మనిషి, జ్ఞానం ఉన్న మనిషి చెప్తుంటే మీలాంటి వాళ్ళు దానికి తప్పుడు కౌంటర్ పెడతారా అని చెప్పినాను.